నిజామాబాద్ జిల్లాలో ఆ పెద్దాయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నదెవరు? ఏఐసిసి లెవెల్లో చక్రం తిప్పిందెవరు? మంత్రి పదవి వచ్చినట్టుగా వచ్చి చివరి నిమిషంలో ఎందుకు చేజారింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమీప బంధువైన ఆ పెద్దాయనకు పదవి ఎందుకు దక్కలేదు? వాచ్ ది స్టోరీ. 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 4 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది కాంగ్రెస్. అందులో 3 ఎమ్మెల్యేలు ఓసీలు కాగా ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. అధికార పార్టీ నుండి 4 ఎమ్మెల్యేలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడంతో జిల్లా అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తుందని అంతా అనుకున్నారు. అదనంగా జిల్లాకు పీసీసీ అధ్యక్ష పదవికి తోడు 5 కార్పొరేషన్ పదవులు తోడు కావడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మరింత బలం పెరిగిందని కాంగ్రెస్ క్యాడర్ అనుకుంది. గెలిచిన ఎమ్మెల్యేలలో సుదర్శన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాత్రమే సీనియర్లు కాగా మిగతా 3 కాంగ్రెస్ పార్టీకి జూనియర్లు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. దీంతో జూనియర్లైన 3 ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీలో పట్టు దొరకడం లేదట. పార్టీలో సీనియర్ అయిన షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలను లైట్ తీసుకుంటున్నారని, కనీసం కలవడానికైనా ఇష్టపడడం లేదని ఎమ్మెల్యేలు తమ అంతరంగికుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్ద లీడర్లు తమ నియోజకవర్గంలో వేలుపెట్టి ఆధిపత్యానికి తెరలేపుతున్నారని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ కేడర్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడుగా ఉన్న సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణమని కాంగ్రెస్ కేడర్ చర్చించుకుంటుంది. ఇదిలా ఉంటే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ సుదర్శన్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ నుండి తనకు ఆశించిన మేరకు సహాయ సహకారాలు అందలేదని, అధిష్టానం దగ్గర తన గురించి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారని తన అభిమానుల వద్ద వాపోతున్నారట. తనకు మంత్రి పదవి దక్కకపోవడానికి కొంతమంది కుట్ర పన్నారని, పార్టీలో సీనియర్ అయిన తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా వాళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారట. పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయని, లాబిస్టులకు మాత్రమే పదవులు వస్తాయని, లాలిస్టులకు పార్టీలో స్థానం లేదని సుదర్శన్ రెడ్డి తన అంతరంగికుల దగ్గర కంటతడి పెట్టుకున్నట్లుగా సమాచారం. జిల్లాలోని కొంతమంది నాయకులకు తనకు మంత్రి పదవి దక్కకుండా కుట్రలు పన్నారని, దానికోసం జిల్లాలోని ఓ కీలక నేత ఏఐసిసి లెవెల్లో బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డాడని తన అనుచరులతో సుదర్శన్ రెడ్డి బాధను వెళ్లగక్కినట్లుగా సమాచారం. పార్టీ బలోపేతానికి తాను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారని, అందుకొరకు పార్టీని ఫైనాన్షియల్గా ఆదుకున్నారని, పదవులు వచ్చిన తర్వాత తనను పార్టీలోని కొంతమంది విమర్శిస్తున్నారని సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో చెప్పినట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, చివరకు ఆయన కూడా ఏం చేయలేకపోయారని సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై సుదర్శన్ రెడ్డి అనుచరులు బోధన్ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేకుండా పోతుందని, పార్టీ కొరకు నిరంతరం కృషి చేసిన వారికి ఎలాంటి గుర్తింపు లేదని, పారాచూట్ లీడర్లకు మాత్రమే పదవులు ఇస్తున్నారని ఆందోళన చేపట్టారు. అందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేసి ఆ రాజీనామా పత్రాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అందజేశారు. అటు మరోవైపు బోధన్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున అలకబూనిన సుదర్శన్ రెడ్డిని కలవడానికి హైదరాబాద్ వెళ్లారు. సుదర్శన్ రెడ్డికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలోపు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందని సుదర్శన్ రెడ్డి అనుచరులు అధిష్టానాన్ని హెచ్చరించారు. సీనియర్లను కాదని కొత్తగా వచ్చి పార్టీలో చేరిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. బోధన్ నియోజకవర్గంలోని సుదర్శన్ రెడ్డి అనుచరులతో పాటు నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆయన అభిమానులు తక్షణమే కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల పట్ల వివక్షపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు సుదర్శన్ రెడ్డి వర్గం.
ఇదిలా ఉంటే గ్రూపు తగాదాలకు కేరఫ్ అడ్రస్గా నిలుస్తున్న నిజామాబాద్ జిల్లాలో 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 5 కార్పొరేషన్ స్థాయి పదవులు, పీసీసీ చీఫ్, ప్రభుత్వ సలహాదారు పదవులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అధిష్టానం కేటాయించింది. కీలకమైన కార్పొరేషన్లు నిజామాబాద్ జిల్లాను వరించాయి. కానీ పార్టీ కోసం, ప్రభుత్వం కొరకు ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కానీ, అధికార పదవులు అనుభవిస్తున్న నాయకుడు గాని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ కేడర్ లోలోపల రగిలిపోతుంది. పెద్ద హోదాలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజలను, కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, హైదరాబాద్కే పరిమితమవుతున్నారని నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా చర్చ జరుగుతుంది. అంతరంగిక సమస్యలను చర్చించుకోవడానికి ఏ ఒక్క నాయకుడు కూడా కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం వల్ల పార్టీకి విపరీతమైన నష్టం జరిగిందని, పార్టీ కొరకు లాయల్గా పనిచేసే కార్యకర్తలు లోలోపల రగిలిపోతున్నారు. గ్రూపు తగాదాల వల్లే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదని, కలిసికట్టుగా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి వరించేదని నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఉమ్మడి జిల్లా నుండి ఏ ఒక్క నాయకుడు కూడా అధిష్టానానికి గాని, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడికి గాని కనీసం విజ్ఞప్తి పత్రాన్ని కూడా అందజేయలేదని సుదర్శన్ రెడ్డితో పాటు ఆయన వర్గం జిల్లాలోని కాంగ్రెస్ లీడర్లపై గుర్రుగా ఉంది. జిల్లాకు మంత్రి పదవి దక్కకపోవడం కేవలం సుదర్శన్ రెడ్డి ఇష్యూగా మాత్రమే చూస్తున్నారని, జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశంగా ఎందుకు చూడడం లేదని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అందరూ కలిసికట్టుగా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి దక్కేదని, సమిష్టిగా లేకపోవడం వల్లే చేతులారా మంత్రి పదవి చేజార్చుకున్నామని కొంతమంది కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెబుతున్నారు. ఇప్పటికైనా ఏకతాటిపైకి వచ్చి జిల్లాలో ఉన్న కార్పొరేషన్ పదవులు అనుభవిస్తున్న నాయకులతో పాటు ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారులు జోక్యం చేసుకుని ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసి మంత్రి పదవి తెచ్చుకుందామని అంటున్నారు. మరోవైపు సుదర్శన్ రెడ్డి అతి విశ్వాసమే ఆయన కొంపను ముంచిందని, మంత్రి పదవి వచ్చినట్టు వచ్చి చేజారిందని జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే నమ్ముకోవడం, జిల్లాలో 4 ఎమ్మెల్యేలలో తానే సీనియర్నని, పైగా రేవంత్ రెడ్డికి సమీప బంధువునని, ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి అయి తీరతారని అనుకున్న సుదర్శన్ రెడ్డికి భంగపాటు ఎదురైంది. ముఖ్యమంత్రి సంపూర్ణ అండదండలు తనకు ఉండడం వల్ల మంత్రిని అవుతాను అనుకున్న సుదర్శన్ రెడ్డికి చివరికి నిరాశే మిగిలింది. జిల్లాలో ఉన్న ఏ ఒక్క నాయకుణ్ణి కూడా సుదర్శన్ రెడ్డి తన మంత్రి పదవికి మద్దతు ఇవ్వమని, కలిసికట్టుగా పనిచేద్దామని కోరలేదని కాంగ్రెస్ క్రియాశీలక నాయకుడు ఒకరు బహిరంగంగానే అంటున్నాడు. ముఖ్యమంత్రి అండదండలతో మంత్రి పదవి వస్తుందని అనుకోవడం పొరపాటని, జిల్లాలో ఉన్న కార్పొరేషన్ నాయకులను, ఎమ్మెల్యేలను సుదర్శన్ రెడ్డి కలుపుకుని పోయి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డిని మంత్రి పదవి వరిస్తే అటు కార్పొరేషన్ పదవులు అనుభవిస్తున్న నాయకులతో పాటు పీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారుల ప్రాధాన్యత పూర్తి స్థాయిలో తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని భావించిన కొందరు నాయకులు అధిష్టానాన్ని డిమాండ్ చేయలేదని అంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఉండడం వల్ల అర్బన్ రాజకీయాలలో సుదర్శన్ రెడ్డి జోక్యం పెరిగిపోతుందని పలుమార్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఆయన అనుచరులు ఫిర్యాదు సైతం చేశారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైన షబ్బీర్ అలీ అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈ రాజకీయ సమీకరణాల వల్ల సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి లభిస్తే మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీల ప్రాధాన్యత తగ్గుతుందనే నేపంతో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా ఈ ఇద్దరు నేతలు ఏఐసీసీ లెవెల్లో చక్రం తిప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎవరికి వారే యమున తీరే అనే విధంగా తయారైంది. సమిష్టి నిర్ణయాలు, 4 కాంగ్రెస్ నాయకులు కలిసి ఓ సభా వేదికను పాలు పంచుకునే పరిస్థితి లేకుండా పోయింది. గ్రూపు తగాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు మరింతగా దిగజారుతోంది. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పార్టీ పదవులతో పాటు ప్రభుత్వ పదవులు అనుభవిస్తున్న నాయకులు సమిష్టిగా మూకుమ్మడిగా ఒకే వేదికను పంచుకోలేదు అంటే పరిస్థితి ఎలాగ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని ఎదుర్కోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.